హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి అయితే సండే వ్లాగ్ అండి. మేమైతే కొమరవెల్లి మల్లన్న దేవుని కాడికి వెళ్దాం అనేసి అయితే రెడీ అయిపోయాము. అది కూడా అప్పుడే అనుకోని అన్నమాట. అసలు అనుకోలేదు వెళ్దాము అనేసి. నైట్ వచ్చాక మా ఆయన అన్నాడు, సమ్ దేవుడు అక్కడ బాగుంటుంది అట్రా వెళ్దాము అనేసి. చూద్దాంలే అనేసి అనుకున్నాము. కాకపోతే ఇక మార్నింగ్ లేచేసరికి ఏంది కొద్దిగా మనసు అనేది శాంతి లేక వెళ్ళిపోదాంలే బావా అన్నాక అప్పుడప్పుడు రెడీ అయ్యామన్నమాట. సో వెళ్ళడానికైతే మాకైతే బ్యాగ్ అయితే కంపల్సరీ అండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్వెటర్లు తీసుకొని వెళ్ళాలి. అండ్ మా అషిగాడు ముందు పడుకుంటాడు, అందుకనేసి వానికి పడుకోవడానికి కూడా బ్యాగ్ అవసరం అన్నట్టు. మాకు బట్టలు అవసరం ఉన్నా లేకపోయినా కంపల్సరీ అయితే బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తాము. అండ్ ఇక్కడ నుంచి అయితే మేమైతే ప్రయాణం అయిపోయాము. సో అక్కడికి వెళ్ళడానికైతే మాకు తెలియదు, కొంచెం ఆగుకుంటా జీపీఆర్ఎస్ పెట్టుకుంటా అయితే నెమ్మదిగా వెళ్ళాము. ఆ రోజు కళ్యాణం అండి, సండే రోజు దేవుంది. యాక్చువల్గా తెలుసు, బట్ ఇంత రష్ ఉంటారు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఆ కళ్యాణం అయిన కాడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు గుడికాడికి వచ్చేసాము. అక్కడనే చాలా అంటే చాలా రష్గా ఉంది. పాప అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ముసలమ్మది చైన్ కూడా దొంగలు ఎత్తుకెళ్ళారు. చాలా సాడ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫుల్గా భయం అనిపించిందండి. ఎందుకంటే ఎవడు ఏనంగా ఎలా గుంజుకెళ్తాడో తెలియదు కదా. సరేలే అనేసి అక్కడ నుంచి అయితే మేము లోపలికి వెళ్ళకుండా డైరెక్ట్ గుడికాడికి అయితే వచ్చేసాము. ఇక్కడనైతే చెట్టుకైతే దండలు వేస్తున్నారు. బయట యాక్చువల్గా తీసుకుంటే అయిపోవు, కాకపోతే ఇంత ప్రాసెస్ ఉంటాయని మాకు తెలియదు. మేము వచ్చింది ఫస్ట్ టైం అండి, మేము ఎప్పుడు రాలేదు. మా ఆయనైనా నేనైనా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఇక ఎలాగైతే ఏంది వెళ్దాంలే అనేసి అనుకున్నాము. కానీ మా ఊరు నుంచి వెళ్ళి అది దగ్గరే కొంచెము, అలా అనుకొని వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాకైతే పోయాము, కొబ్బరికాయ తీసుకున్నాము, టెంకాయ కొట్టేసాము. అంటే టెంకాయ కొట్టేశాక దేవుని దర్శనం ఉంది. ఇక మొత్తానికైతే దేవుని దర్శనం ఎలా చేసుకోవాలో మాకైతే అర్థం కాలేదు. సో ఇప్పుడు చూపించా చూడండి. ఆయన అంతకుముందు ఎల్లమ్మ కథలు చెప్పే అతను, నేను సడన్గా చూసి అతను కాదా అని అనుకున్నా. బట్ ఏంది అంటే తనే అన్నమాట. అసలు చాలా అంటే చాలా జనం ఉండిపోయారండి. అసలు ఏనంగా ఎటు కాలు పెడదామన్నా అంత సందు లేదు. మా ఆయన అనుకున్నాడు జస్ట్ అంతమంది ఉంటారా అనేసి పాపం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము లోపలికి వెళ్ళేదా కూడా తనకు తెలియనట్టు ఇంతమంది ఉంటారని. ఎందుకంటే మేము వెళ్ళింది కూడా ఫస్ట్ టైమే కాబట్టి. ఫైనల్లీ దర్శనం కోసం అయితే ఇక అటు ఇటు అనంగా అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంత దూరం వెళ్ళాము, అసలు దర్శనం అవుతుందా అవ్వదా అనే ఆలోచన ఎక్కువ ఉండిపోయిందండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలను పట్టుకొని అంత రష్లో మేము అక్కడి దాకా వెళ్తామా అనిపించింది. ఎందుకంటే లైన్ అయితే చాలా పొడుగుందండి. అది చూస్తున్నారు కదా, అది అక్కడ ఆ లైన్ అయితే మ్యాక్సిమం అది సగమేనండి, అంతకంటే ఎక్కువ ఉన్నారన్నమాట. నీ పిల్లలను తీసుకొని వెళ్తే మళ్ళీ మధ్యలో ఏడిస్తే ముందుకు వెళ్ళలేము, అలా అని వెనుకకి వెళ్ళలేము. ఇలా మేము వేములవాడకి వెళ్ళినప్పుడు అది సిచ్యువేషన్ అన్నమాట మాకు. సగం దూరం వెళ్ళాక మా చిన్నోడు ఫుల్గా ఏడ్చి వాంతింగ్ చేసేసుకున్నాడు. అటు ముందుకు వెళ్ళలేకపోయినాము, ఇటు వెనక్కి వెళ్ళలేకపోయినాము. అందుకనేసి ఇక్కడ కొంచెం వెనక ముందు చేసామన్నమాట. ఎలా వెళ్దాము ఏంది అసలు ఆ గుడిలో ఎటు వెళ్తే ఎటు వస్తుంది, ఎటు పోతే ఏ దారి వస్తుంది అన్న విషయం కూడా మాకు తెలియదండి. బట్ అక్కడ చూస్తున్నారు కదా, చాలామంది పట్నాలు వేసుకుంటున్నారు. మల్లన్న దేవుడు అంటేనే పట్నాలు కదా, నాకైతే మస్తు అనిపించిందండి. ఈ పట్నం అయితే పెద్ద పట్నం, దేవుడి ముందు వేశారు. ఇంకిది సగమే పూర్తయింది, ఇంకా ఉంది. కానీ భలే మెరుస్తుందండి, మెరుపులతోటి పట్నం అయితే అద్దిరిపోయింది అన్నమాట. ఇవన్నీ తీసేసుకుంటా మేమైతే ఇక కింద నుంచి వెళ్ళి ఇక మా ఆయన అనుకున్నాడు దర్శనం ఇంత దూరం వచ్చాము, దర్శనం కాకుండానే వెళ్ళిపోతామేమో అని ఫీల్ అయ్యేంతలోపే దేవుడా నువ్వే దిక్కు అన్నది అనేసి ఉంటుంది. ఇక దేవుడిని మేము అనుకున్నాడంట దారైతే నువ్వే చేపట్టాలని. సో అనుకోకుండా మేము ఎందుకో పైకి వచ్చాము. బట్ ఆ పైకి రావడం మా అదృష్టమైందన్నమాట. పైకి వచ్చాక మాకు ఎదురుగానే దేవుడు అండి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళకపోయాం, కానీ కొంచెం డిస్టెన్స్ అయితే చూసుకున్నాము. కొంచెం డిస్టెన్సే కావచ్చు, కానీ మాకైతే దేవుడు అయితే ఎదురుగానే కనబడ్డాడండి. ఎంత పెద్దగా ఉన్నాడంటే మాకైతే మస్తు అనిపించింది. మా ఆయన అయితే ఆ దేవుళ్ళు నీలమైపోయాడు అన్నమాట. ఆడ కూర్చొని చెప్పేస్తున్నాను నాకైతే ఫస్ట్ టైమే గుడికి వచ్చాక ఎంతలా అనిపించడము. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చూడకుండానే దేవుని దర్శనం చేసుకోకుండానే వెనకకి వెళ్ళిపోతాం కావచ్చు అనుకున్నాము. బట్ ఆ దేవుడే మనకు దారి చూపించిండు అనుకుని చెప్తున్నాడు ఆయన. అసలు యాక్చువల్గా నాతో అక్కడ మాట్లాడలేదు, చాలా వరకు దేవుడు మైండ్లోకి వెళ్ళిపోయిండు అన్నమాట. అంటే అదే హ్యాపీనెస్లో ఉండిపోయిండు. ఇక ఇది అండి ఎదురుగా ఉన్న దేవుడు. సో చాలా వరకు అందరు ఇక్కడ వచ్చి మొక్కుకుంటున్నాడు. ఇక్కడ నుంచి ఎదురుగా కనబడుతున్నాడు దేవుడు. ఎందుకంటే చాలా అంటే పెద్ద లైన్ ఉంది.
అంత రిస్క్ చేసి ఆ పిల్లలను పట్టుకొని లోపలికి పోలేం కదా అనేసి ఇక్కడ నుంచి వెళ్ళే మేమైతే మొక్కేసుకున్నాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా పెద్దపట్నము దేవుని ముంగట వేస్తున్నారు. ఇదంతా అయిపోయాక ఇక మేమైతే ఒక కాడ కూర్చున్నాం కొంతసేపు కూర్చొని పిల్లలకు కొన్ని పాలు తాగించి కొంచెం వాటర్ తాగించేసుకొని ఇక మేము కూడా కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాము. దేవుడు యాక్చువల్గా ఎంత కూర్చున్న ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే రష్ ఎక్కువ ఉన్నది. మా వాళ్ళని అడిగితే ఇంత రష్ ఉన్న టైంలో పోకుండా అయిపో కదా రేజీ అనేసి అన్నారు. కాకపోతే మాకు అన్నీ కలిసి వచ్చాయని మేము అనుకున్నాము. ఆ రోజే కళ్యాణము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడము దర్శనం మంచిగా అవ్వడం అంతా మా మంచిగా జరిగింది అనేసి మేమైతే అనుకున్నాము. అంతా మనకే మన మంచికే అని అనుకొని ఉండడమే అండి. ఇవైతే చూస్తున్నారు కదా అన్ని చాలా చోట్ల పట్నాలు అయితే చాలా వేస్తున్నారు. మాకు తెలియదు పట్నాలు వేయడము ఇలా ఉంటుంది ఇదా అనేసి. సో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అబ్బా పక్కా.